డీటెయిల్స్ చూస్తాయి. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూలై 1 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఉత్తర్వులో పేర్కొంది. జూలై 1 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అటు ఏపీలో చూస్తే నేరుగా సిబిఐ విచారణకు కూడా అటు గెజెట్ అయితే జారీ చేసింది. ఒక సంచలన నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎన్డీఏ కూటమి ఏర్పడిన నుంచి కూడాను ప్రభుత్వం చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకోవచ్చు. అయితే కనుక విముక్తి మంది చూసుకుంటే కనుక రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ మేరకు కేంద్ర సంస్థల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదే ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే కనుక మొన్నగా 2014 నుంచి 2019 వరకు కూడా అనుమతులు లేవు రాష్ట్రంలో రావడానికి. అయితే కొత్తగా ఆదేశాలు ఇస్తూ కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ రోజు. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక ఏసీబీ ద్వారా చేసే బలం అయితే కనుక కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కంపల్సరీ తీసుకోవాలని చెప్పి గెజిట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. గత గవర్నమెంట్ చూసుకుంటే కనుక టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం హయాంలో మాత్రం చంద్రబాబు సిబిఐ రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కనుక కొత్తగా చూసిన ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు కేంద్రం సిబిఐ ఏదైతే ఉందో సిబిఐ కూడా కేంద్ర ఉద్యోగస్తుల మీద కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కానీ సంబంధించిన ఏదైనా కూడా ఇంటిమేషన్ ఏదైనా ఉన్నా కూడా అనుమతి లేకుండా కూడా వచ్చి వాళ్ళ మీద సోదాలు నిర్వహించి దాంట్లో కూడా వేయించాలని కూడా పేర్కొన్నారు. ఈ విధంగా పేర్కొనడం జరిగింది. అయితే కనుక రాష్ట్ర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏదన్నా ఏసీబీ కనుక ట్రాక్ చేసే బలం అయితే కనుక కంపల్సరీ సమాచారం మాత్రం ఇవ్వాలనేది కూడా ఈ గెజిట్ లో పేర్కొనడం జరుగుతుంది. మాదిరి థ్యాంక్ యూ మధు.